ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఎడిషన్ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 17తో ముగుస్తుంది. ఐపీఎల్ తరహాలోనే ఇండియాలో ఉమెన్స్ కోసం ఒక ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయి భారీ సక్సెస్ అయిన నేపథ్యంలో సెకండ్ ఎడిషన్ కూడా గ్రాండ్గా లాంచ్ అవుతుంది. ఈ లీగ్లో 5 ఫ్రాంచైజీలు గత సీజన్లో ప్రదర్శనల ఆధారంగా కొందరిని రిటైన్ చేసుకొని ఆక్షన్లో మరికొందరు ప్లేయర్స్ని కొత్తగా చేర్చుకొని కొన్ని జట్లయితే భారీ మార్పులతోనే బరిలో దిగుతున్నాయి. ప్రతి జట్లో స్ట్రాంగెస్ట్ 11 ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ గత సీజన్ ప్లేయర్స్ని ఎక్కువగా రిటైన్ చేసుకుంది. శుభ్మన్ ఇస్మాయిల్, సాజివన్ సాజినా లాంటి ప్లేయర్స్ని ఆక్షన్లో తీసుకుంది. ముంబై ఇండియన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూస్తే ఓపెనర్స్గా గత సీజన్లో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ ఆల్రౌండర్ మాథ్యూస్, కీపర్ యతికా భాటియా ఉంటారు. నెంబర్ 3గా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మాజీ కెప్టెన్ అయిన ఎన్స్ క్యావియర్ బ్రంట్ ఉండే అవకాశం ఉంది. ఇంకా నెంబర్ 4గా ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హర్ప్రీత్ కౌర్ ఉంటారు. ఇంకా నెంబర్ 5గా న్యూజిలాండ్ నెంబర్ 1 ఆల్రౌండర్ అమిలా కేర్ ఉంటుంది. నెంబర్ 6గా అమన్జోత్ కౌర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 7గా హుమారియా కాజీ, నెంబర్ 8గా ఇండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ పూజా వస్తార్కర్, నెంబర్ 9గా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఇసి వాంగ్, నెంబర్ 10గా స్పిన్నర్ జే కలితా, నెంబర్ 11గా సైక్ ఇషాక్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే కెప్టెన్గా మెక్లానింగ్ ని కొనసాగిస్తున్నారు. ఆక్షన్లో ఎనబెల్ సదర్లాండ్ని 2 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. కీపర్ అపర్ణ మోండల్ని కూడా 10 లక్షలు పెట్టి ఢిల్లీ క్యాపిటల్ కొనుగోలు చేసింది. ఇంకా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కెప్టెన్ మెక్లానింగ్, ఇండియన్ ఓపెనర్ బ్యాటర్ సఫాలి వర్మ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 3గా ఎలిస్ క్యాప్సీ, నెంబర్ 4గా ఇండియన్ టాప్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, నెంబర్ 5గా సౌత్ ఆఫ్రికా టాప్ ఆల్రౌండర్ మెర్జానీ క్యాప్, నెంబర్ 6గా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఎనబెల్ సదర్లాండ్, నెంబర్ 7గా ఇండియన్ కీపర్ తానియా భాటియా, నెంబర్ 8గా ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రాధా యాదవ్, నెంబర్ 9గా ఇండియన్ బౌలింగ్ ఆల్రౌండర్ మిను మణి, నెంబర్ 10గా ఇండియా ఫాస్ట్ బౌలర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన శిఖా పాండే, ఇంకా నెంబర్ 11గా బెంగాల్ సంచలనం టేటా సాధు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత సీజన్లో పాయింట్ల పట్టికలో నెంబర్ 3లో ఉన్న యూపీ వారియర్స్ టీం విషయానికి వస్తే కెప్టెన్గా ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ ఎలిసా హేలీ కొనసాగుతున్నారు. ఇంకా యూపీ ఆక్షన్లో ఇండియన్ బ్యాటర్ అయిన వృందా దినేష్ని 1,30,00,000 కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ డానియల్ వ్యాట్ని కూడా 30 లక్షలకు కొనుగోలు చేసింది. బౌలర్స్లో గౌహర్ సుల్తానాని 30 లక్షలు పెట్టి కొనుగోలు చేయడంతో బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బలపడింది. యూపీ వారియర్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మరియు కెప్టెన్ అయిన ఎలిషా హేలీ, ఇండియన్ యంగ్ బ్యాటర్ శ్వేత స్వెరావత్ ఉంటారు. ఇంకా నెంబర్ 3గా వృందా దినేష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 4గా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ టీమ్ మెగ్రాత్, నెంబర్ 5గా భారీ హిట్టర్ అయిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ గ్రేస్ హ్యారిస్, నెంబర్ 6గా కిరణ్ నవగిరే, నెంబర్ 7గా ఇండియన్ టాప్ ఆల్రౌండర్ దీప్తి శర్మ, నెంబర్ 8గా ఇంగ్లాండ్ టాప్ స్పిన్నర్ షోఫీ ఎక్లెస్టోన్, నెంబర్ 9గా ప్రశ్వి చోప్రా, నెంబర్ 10గా తెలుగు ప్లేయర్ అంజలి శర్వాణి, నెంబర్ 11గా యశస్వి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా గత సీజన్లో ఎన్నో అంచనాల మధ్య బరిలో దిగి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీం విషయానికి వస్తే ఈ టీం ఆక్షన్లో ఇండియన్ బౌలర్ ఏక్తా బిస్ట్ని 60 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ వేహ్రమ్ కూడా 40 లక్షలకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇండియన్ టాప్ బ్యాట్స్మెన్ ఆర్సీబీ కెప్టెన్ అయిన స్మృతి మందానా, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టాప్ ఆల్రౌండర్ అయిన షోఫీ డివైన్ ఉంటారు. నెంబర్ 3గా ఆస్ట్రేలియా టాప్ ఆల్రౌండర్లో ఒకరైన ఎలిసి పేరీ, నెంబర్ 4గా భారీ హిట్టర్ ఇండియా వికెట్ కీపర్ అయిన రిచా ఘోష్, నెంబర్ 5గా దిశా కషత్, నెంబర్ 6గా జార్జియా వేహ్రమ్ లేదా సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ డీక్లర్క్ లో ఒకరు, నెంబర్ 7గా ఆస్ట్రేలియన్ స్పిన్నర్ సోఫీ, నెంబర్ 8గా శ్రేయాంక పటేల్, నెంబర్ 9గా సిమ్రాన్ దిల్ బహదూర్, నెంబర్ 10గా ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్, నెంబర్ 11గా స్పిన్నర్ ఏక్తా బిస్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా గత సీజన్లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న గుజరాత్ జైంట్స్ టీం విషయానికి వస్తే ఈ టీం కెప్టెన్ అయిన బెత్ మూనీ గాయంతో వేదొలగడంతో గత సీజన్లో అనుకున్నంతగా ప్రభావం చూపలేదు. ఈ టీం ఆక్షన్లో కాశ్వీ గౌతమ్ని 2 కోట్లు ఖర్చు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే మంచి ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ లిచ్ఫీల్డ్ ని కూడా 1 కోటి పెట్టి కొనుగోలు చేసింది. గుజరాత్ జైంట్స్ ప్లేయింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ గా గుజరాత్ జైంట్స్ కెప్టెన్ బెత్ మూనీ, ఆస్ట్రేలియా ఓపెనర్ పి లిచ్ఫీల్డ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3గా హర్లిన్ డియోల్, నెంబర్ 4గా ఆస్ట్రేలియా టాప్ ఆల్రౌండర్ లో ఒకలైన గార్డ్నర్, నెంబర్ 5గా హేమలత, నెంబర్ 6గా వేదా కృష్ణమూర్తి, నెంబర్ 7గా స్కాట్లాండ్ ప్లేయర్ కే బ్రాసీ, నెంబర్ 8గా స్నేహ రాణా, నెంబర్ 9గా మన్నత్ కశ్యప్, నెంబర్ 10గా తెలుగు ప్లేయర్ విశాఖపట్నం వాసి అయిన షబ్మన్ షకీల్, నెంబర్ 11గా మ్యాగ్నా సింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.